ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దినకు వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కనకుండునా. ఈరోజు నీ పరిస్థితి ఎలాంటిదైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నా, నువ్వు పెడుతున్నటువంటి మొర, నువ్వు చేస్తున్నటువంటి పని, వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా సమస్తము దేవుడు చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పెడుతున్నటువంటి మొరలో ఆయన చోటువాడు కాదు. చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కనులు నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? నేను చూస్తూ ఉంటున్నాడు. నేను చూస్తాడు తగిన సమయం. ఆ సమయం వచ్చేంత వరకే ఎవడు ఎంత ఎరగబడతాడో, ఎన్ని విధాలుగా మాట్లాడతారో, ఎన్ని విధాలుగా చేసుకుంటారో చేసుకొని, నీతిమంతుడు నీతిమంతుడుగాని, అన్యాయస్తుడు అన్యాయస్తుడుగాను దేవుడు తగిన కాలం ముందు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఏ విషయంలో